ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం మీద రిటైర్మెంట్ ఏజ్ అయితే అరౌండ్ 16 ఉంటుంది. కానీ స్పోర్ట్స్ లో మాత్రం ఈ రిటైర్మెంట్ ఏజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా క్రికెట్ లో అయితే చాలా ప్లేయర్స్ 35 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ రిటైర్మెంట్ ని తీసేసుకుంటారు. అందుకే క్రికెటర్ అయితే తొందరగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తన రిటైర్మెంట్ ప్లానింగ్ ని. నార్మల్ గా అయితే క్రికెట్ ప్లేయర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా క్రికెట్ లో ఒక పార్ట్ గానే ఉంటారు, లైక్ కోచ్ అండ్ కమెంటర్. కానీ కొంతమంది క్రికెటర్స్ అయితే కొన్ని అలాంటి ప్రొఫెషన్స్ ని చూస్ చేసుకుంటారు, దానితో క్రికెట్ కి అసలు సంబంధమే ఉండదు. సో రండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కొంతమంది అలాంటి క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారని మా ఛానల్ అనలిటిక్స్ లో తెలిసింది. అందుకే మన ఛానల్ టీఆర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెంబర్ 10, జోగిందర్ శర్మ. 1983లో పుట్టిన జోగిందర్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ అయితే 2004లో స్టార్ట్ చేశాడు. కానీ రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసే జోగిందర్ శర్మ తన పర్ఫార్మెన్స్ తో జనాల్ని అంతా మెప్పించలేకపోయాడు. ఇందుకే జోగిందర్ శర్మ అయితే తన మొత్తం కెరీర్ లో 4 ODI ఇంకా 4 T20 మ్యాచెస్ ఆడాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2007 T20 వరల్డ్ కప్ లో జోగిందరే లాస్ట్ ఓవర్ ని వేశాడు. ఇంకా ఈ ఓవర్ లో మూడో బాల్ కి మిస్బా ఉల్ హక్ ని అవుట్ చేసి జోగిందర్ అయితే ఇండియాకి తెచ్చిపెట్టేశాడు వరల్డ్ కప్ ని. ఈ ఒక్క ఓవర్ వల్ల ఈ రోజు వరకు తినని ఎవ్వరూ మర్చిపోలేదు. కానీ ఈ మ్యాచ్ తర్వాత జోగిందర్ ఇంకా ఎప్పుడు కూడా ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఇంకా ఆ ఇయర్ తను హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయాడు. తను హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో DSP గా జాయిన్ అయ్యాడు. నెంబర్ 9, సలీల్ అంకోలా. 1968లో పుట్టిన అంకోలా తన ఇంటర్నేషనల్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు 1989 ఇయర్ నుంచి. అంకోలా యొక్క ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఈ మ్యాచ్ తోనే సచిన్ టెండూల్కర్ కూడా తన ఇంటర్నేషనల్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ అంకోలా అయితే అప్పుడు చూడటానికి చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. కానీ తన పర్ఫార్మెన్స్ జనాల్ని చాలా నిరాశ పెట్టింది. ఇందుకనే తన మొత్తం కెరియర్ లో ఒక్క టెస్ట్ ఇంకా 20 వన్డే మ్యాచెస్ మాత్రమే ఆడగలిగాడు. ఇంకా క్రికెట్ లో సక్సెస్ఫుల్ అవ్వకపోవటం వల్ల అంకోలా కొంచెం ఫిలిం ఇండస్ట్రీలో కూడా చేయి పెట్టాడు. కానీ అక్కడ కూడా తనకి కెరియర్ లో పెద్దగా సక్సెస్ ఏమీ అవుతున్నట్టు కనిపించలేదు. ఇంకా ఫైనల్లీ ఒక టీవీ యాక్టర్ గా తన కెరియర్ అయితే సక్సెస్ఫుల్ గా సాగింది. నెంబర్ 8, ఇమ్రాన్ ఖాన్. 1952లో పుట్టిన ఇమ్రాన్ ఖాన్ 1971లో తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు. తన మొత్తం 21 ఇయర్స్ క్రికెట్ కెరియర్ లో తను పాకిస్తాన్ కోసం 88 టెస్ట్స్ ఇంకా 175 ODI మ్యాచెస్ ఆడాడు. ఇమ్రాన్ ఖాన్ తన కెరియర్ లో మొత్తం కొట్టిన రన్స్ అయితే 7516. ఇంకా తన కెరియర్ లో మొత్తం తీసిన వికెట్స్ 544. ఇమ్రాన్ ఖాన్ తన కెప్టెన్సీలో పాకిస్తాన్ కి 1992 వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తను వెంటనే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. పాలిటిక్స్ లో తన స్టార్టింగ్ కెరీర్ అయితే అంత గొప్పగా ఏమీ లేదు, కానీ కాలంతో పాటు తనకి సక్సెస్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఫైనలీ ఇయర్ 2018లో తను పాకిస్తాన్ కి అయిపోయాడు ప్రైమ్ మినిస్టర్. నెంబర్ 7, ఇంగ్లాండ్ కి చెందిన ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్. 1977లో పుట్టిన ఫ్లింటాఫ్ 1998లో తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఫ్లింటాఫ్ తన మొత్తం కెరియర్ లో 79 టెస్ట్స్ ఇంకా 148 వన్డే అలానే 7 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. ఫ్లింటాఫ్ తన మొత్తం కెరియర్ లో 7315 రన్స్ అయితే చేశాడు. అలానే తిని మొత్తం తీసిన వికెట్స్ 400. కానీ ఇయర్ 2010లో తిని క్రికెట్ కెరియర్ నుంచి సడన్ గా రిటైర్మెంట్ తీసుకుని అందరినీ షాక్ చేశాడు. ఎందుకంటే అప్పటికే తనకి రిటైర్మెంట్ ఏజ్ రాలేదు కాబట్టి. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్న తర్వాత బాక్సింగ్ లో తను తన కెరియర్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇయర్ 2012లో తన ఫస్ట్ బాక్సింగ్ మ్యాచ్ అయితే అయ్యింది. ఇందులో తిను గెలిచాడు కూడా. కానీ ఈ ఒక్క మ్యాచ్ తర్వాతే తను బాక్సింగ్ కెరియర్ ని కూడా వదిలేశాడు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నెంబర్ 6, తినే మన వన్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్ సర్ కర్ట్లీ అంబ్రోస్. 1963లో పుట్టిన అంబ్రోస్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ని 1988లో స్టార్ట్ చేశాడు. తిన 12 ఇయర్స్ కెరియర్ లో తిను 98 టెస్ట్ ఇంకా 176 ODI ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఆడాడు. తన మొత్తం కెరియర్ లో తిన 225 వికెట్స్ అయితే తీశాడు. ఇంకా ఫ్రెండ్స్, అంబ్రోస్ ని తన టైంలో ఒక గ్రేట్ బౌలర్ అని చెప్పుకుంటూ ఉండేవారు. ఇందుకే తన పేరు ముందు సార్ అని కూడా వచ్చింది. అందరూ ఇదే అనుకున్నారు, అంబ్రోస్ రిటైర్ అయిన తర్వాత ఒక మంచి బౌలింగ్ కోచ్ అవుతాడు అని. కానీ షాకింగ్ గా తనైతే ఒక బ్యాండ్ లో జాయిన్ అయిపోయాడు. ఆ బ్యాండ్ లో తనైతే ఒక బేస్ గిటారిస్ట్ రోల్ ని ప్లే చేసేవాడు. నెంబర్ 5, నవజోత్ సింగ్ సిద్ధు. తినైతే మీ అందరికీ బాగానే తెలుసు, ఎందుకంటే సిద్ధు ఒక క్రికెటర్ తో పాటు ఒక కామెంటర్ గా ఇంకా చాలా టీవీ షోల్లో కూడా కనిపించాడు. సిద్ధు అయితే మొత్తం 51 టెస్ట్ ఇంకా 136 ODI ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు తన కంప్లీట్ కెరియర్ లో. ఇందులో మొత్తం తిను 4413 రన్స్ అయితే కొట్టాడు. కానీ ఇయర్ 1999లో సిద్ధు అయితే క్రికెట్ కెరియర్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. కానీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎవ్వరూ కూడా ఇలా అనుకోలేదు తన పాలిటిక్స్ లో తన కెరియర్ ని స్టార్ట్ చేస్తాడు అని. కానీ ఇయర్ 2004లో తను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయాడు. అప్పటి నుంచి తను కామెంటేటర్ రోల్ తో పాటు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉండేవాడు. నెంబర్ 4, క్రిస్ లూయిస్. 1968లో పుట్టిన లూయిస్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు ఇయర్ 1990లో. తిన ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవ్వడంతో పాటు ఒక మంచి బౌలర్ కూడా. తిన మొత్తం కెరియర్ లో తినైతే 32 టెస్ట్ ఇంకా 51 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ మాత్రమే ఆడాడు. క్రిష్ అయితే తన ఇంటర్నేషనల్ కెరియర్ లో పెద్దగా పర్ఫార్మ్ ఏమీ చేయలేకపోయాడు.
కానీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తను ఏం చేశాడో దీని గురించి అయితే ఎవరూ ఊహించలేదు కూడా. నిజానికి 2008లో క్రిష్ అయితే కొకైన్ కేసులో పట్టుకున్నారు. అందులో కోర్టు అయితే క్రిష్ కి 13 years జైలు శిక్ష వినిపించింది. క్రిష్ అలా ఒక కొకైన్ కేసులో దొరికిపోవడం అనేది మొత్తం వరల్డ్ క్రికెట్ లోనే షాకింగ్ గా మారింది. నెంబర్ 3 గౌతమ్ గంభీర్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి గౌతమ్ గంభీర్ అయితే బాగానే తెలిసుంటుంటాడు. ఎందుకంటే గంభీర్ రీసెంట్లీ 5 years బ్యాకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. గౌతమ్ గంభీర్ అయితే తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ యొక్క స్టార్టింగ్ ఇయర్ 2003లో చేశాడు. ఇంకా తన 2011 ఇండియా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో పార్ట్ గా కూడా ఉన్నాడు. గంభీర్ తన ఎంటైర్ కెరియర్ లో 58 టెస్ట్, 147 వన్డే, ఇంకా 37 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. ఈ 3 ఫార్మాట్లు కలిపి తిని ఇండియా కోసం కొట్టాడు 10,324 రన్స్. కానీ ఇయర్ 2018లో గంభీర్ అయితే తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత గంభీర్ అయితే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుదాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. అలా జాయిన్ అయిపోయాడు భారతీయ జనతా పార్టీలో. దీని తర్వాత గంభీర్ అయితే లోక్సభ ఎలక్షన్స్ లో కూడా నిలబడ్డాడు. ఆ ఎలక్షన్స్ లో గెలిచి తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా అయ్యాడు. నెంబర్ 2 క్రిస్ హ్యారిస్. ఫ్రెండ్స్, క్రిస్ హ్యారిస్ ఒక టైంలో న్యూజిలాండ్ క్రికెట్ లో ఒక మెయిన్ రోల్ ప్లే చేసేవాడు. ఇంకా వన్డే మ్యాచ్ అయిందంటే చాలు అందులో తన ప్లేస్ ఖచ్చితంగా ఉండేది. ఇందుకే తను తన 14 years కెరియర్ లో 23 టెస్ట్, ఇంకా 250 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఆడాడు. తన మొత్తం ఇంటర్నేషనల్ కెరియర్ లో 5,156 రన్స్ చేశాడు. ఇంకా 219 వికెట్స్ కూడా తీసేశాడు. న్యూజిలాండ్ గెలుపులో ఎప్పుడు కూడా తన చెయ్యి ఉంటూనే ఉండేది. ఫ్రెండ్స్, క్రిస్ హ్యారిస్ కి క్రికెట్ మీద ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఇంకా అందరూ ఇదే అనుకున్నారు, తను రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా కోచే అవుతాడు అని. కానీ తను రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక అలాంటి కెరియర్ చూస్ చేసుకున్నాడు, దీని గురించి కనీసం ఎవరూ ఊహించలేదు కూడా. హ్యారిస్ తన రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఆర్థోపెడిక్ సేల్స్ రిప్రజెంటేటివ్ గా మారిపోయాడు. ఇంకా హ్యారిస్ చెప్పాడు తన జాబ్ లో చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాడు అని. నెంబర్ 1 అర్షద్ ఖాన్. ఇయర్ 2000లో అర్షద్ ఖాన్ అయితే తన కెరియర్ స్టార్ట్ చేశాడు ఒక స్పిన్ బౌలర్ గా. తన డొమెస్టిక్ కెరియర్ లో అయితే చాలా ప్రామిసింగ్ గా కూడా ఉన్నాడు. కానీ ఇంటర్నేషనల్ కెరియర్ లో ఎందుకో తనకి అంతగా పెద్దగా సక్సెస్ ఏమీ కనిపించలేదు. ఇందుకే అర్షద్ తన మొత్తం 7 years కెరియర్ లో 9 టెస్ట్, ఇంకా 7 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ మాత్రమే ఆడగలిగాడు. ఇంకా క్రికెట్ లో అంత సక్సెస్ఫుల్ గా కెరియర్ లేనందువల్ల తన ఫైనాన్షియల్ స్టేట్ అయితే చాలా పూర్ అయిపోయింది. సో అర్షద్ ఇంకా డిసైడ్ అయిపోయాడు క్రికెట్ కెరియర్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి అని. అప్పుడు అర్షద్ ఇంకా రిటైర్మెంట్ తీసుకుని ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇంకా ఫైనల్లీ అర్షద్ కి ఇంటి ఖర్చులు తీర్చడం కోసం ఒక టాక్సీ డ్రైవర్ గా పని చేయాల్సి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, వీళ్ళే ఆ క్రికెటర్స్. క్రికెట్ కెరియర్ కి బాయ్ బాయ్ చెప్పిన తర్వాత ఒక డిఫరెంట్ వేర్డ్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఎవరు ఏ పని చేసినా పర్లేదు, ఆ పనిని వాళ్ళు లవ్ చేసినంత వరకు, వాళ్ళ కెరియర్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు. ఇప్పుడు ఇలా కెరియర్ మార్చుకునే క్రికెటర్స్ గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ తో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.